ఏం జరుగుతుందంటే మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఓ పక్క నుంచి పవన్ కళ్యాణ్ కూడా బెడ్ రెస్ట్ లో ఉన్నాడని తెలిసింది. ఆయన అంటే రీసెంట్ గా సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది అనమాట. పాట కూడా రిలీజ్ అయింది. సో పాట తర్వాత పాపం ఆయన బెడ్ రెస్ట్ తీసుకున్నారు. ఇంకా అలాగే పోసాని కృష్ణమురళిని అయితే అరెస్ట్ చేశారు. ఏం జరుగుతుంది అసలు ఆంధ్ర రాష్ట్రంలో? అంటే యాక్చువల్ గా ఏంటంటే రాగానే పగా ప్రతీకారం అనుకొచ్చేదంతా ఇప్పుడు ఉన్నా చెప్తారా నీకు? మేము పగతో చేస్తున్నాం చెప్తారా ఎవడన్నా? మేము కక్షగట్టి చేస్తున్నాం చెప్తారా ఎవడన్నా? ఎవరన్నా చెప్తారా? కనబడుతున్నాయి అనుకోవాల్సిందే. గతంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అంతే. అమ్మ అత్త కోడల్ని తిడితే కోడలు అత్తని తిట్టదా? తిట్టకపోతే ధర్మమేనా? తిట్టి తీరుతారు. ఇప్పుడు నువ్వు ఎన్నన్నా అనుకున్నా అత్తకి కోడలకి మధ్యలో పడిగే కొడుకు లాంటి భర్త లాంటి మగవాడు ఓటరు. ఒకసారి నీకెందుకు నేను మా అమ్మని చెరిగేశా నీ జోలికి వచ్చినందుకని అమ్మకి చెప్తాడు. అప్పుడు అబ్బ మా ఆయన బంగారం అనుకుంటుంది. అంతేగా అమ్మ దగ్గర అమ్మా నేను దాని రాత్రి నీకెందుకు నీ జోలికి వచ్చినందుకు తిట్టాను, అబ్బా నా కొడుకు బంగారం. అసలు నిజం ఏంటి? వాడికి కావాల్సిన ఆ బిర్యానీ పొట్లమో ఆ 4 డబ్బులో తీసుకొని వాడి పని వాడు చక్కగా చూసుకుంటాడు అంతే. ఎవడికి పట్టిందమ్మా? ఎవడికి పట్టింది? నిజంగా ఓటర్ గనక సరిగ్గా ఆలోచించి చేస్తే వాడు డబ్బు తీసుకున్నంత కాలం వాడికి హామీలు వచ్చాయా లేదా అని అడిగే రైట్ వాడికి లేదు. ధర్మబద్ధమైన విధానంలో నాయకుడిని ఎన్నుకుంటే వాడు వచ్చి ముందు ఎందుకు ఓటర్లు రావట్లేదు, ఎందుకు సంవత్సరాలైనా హామీలు అవ్వట్లేదని ఎందుకు అడగట్లేదు? బికాస్ దే నో. వాళ్ళకి తెలుసు మనం డబ్బులు దొబ్బాం, ఏమడుగుతాం, వెళ్ళి అడిగితే మనల్నే కొడతారు, ఎందుకు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోక అని అనుకుంటారు. ఎవరన్నా అడుగుతున్నారా హామీలు అవ్వట్లేదని? ఎవరన్నా అడుగుతున్నారా? అడిగే గట్స్ ఉన్నాయా? లేదు. ఆనాడు వైసీపీలో వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ పంచాడు అని అన్నారు. ఈనాడు ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ వర్గాలందరికీ పంచారు అన్నారు. నేను వస్తే రేపు నా బ్రాహ్మణ వర్గానికి పంచుతా అంతే. నేను సీఎం అవను చావను అది నాకు తెలుసు. కానీ నేను అయిన వెంటనే ఏం చేస్తాను? బ్రాహ్మణ సమాజానికి మొత్తం చేస్తా, నిర్మోహమాటంగా చేస్తా. స్వార్థం నాలో వచ్చేస్తుంది, నాలో స్వార్థం వచ్చేస్తుంది. ముందు నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. చచ్చినా సరే ఒక 5-6 తరాలకి సరిపడా ఆస్తి సంపాదించుకోవాలి. తర్వాత నావన్నీ ప్రబలంగా ఉండాలి, నేను చచ్చిపోయినా అన్నీ నిలబడాలి. ఇదమ్మా ఇంతే. నేను బతికుంటానో చస్తానో నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో కూడా ఓటర్కి అడిగే హక్కు లేదు, ఉండదు. వాడు స్వార్థంతో ఉన్నంతకాలం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవ్వడికి ఉండదు. ఉందా ఎవరికన్నా? ఎవరన్నా వచ్చి ఎందుకు హామీలు జరగట్లేదని అడిగే దమ్ముంది ఎవరికన్నా? లేదు. ఇది నిజం. ఇంటికి ఎంత వస్తోంది అని ఆలోచించేవాళ్ళు కొంతమంది, మా కొంచెం ఇంకొంచెం వస్తే బాగుండని ఆలోచించేవాళ్ళు కొంతమంది. అమ్మ ఫలాలు పంట వేయకుండానే కావాలి అని అనుకుంటే పంట ఎదిగినాక ఆసామి కౌలుకిచ్చిన వాడు బస్తాలు ఇంటికి తీసుకుపోతాడు, రైతుకి కూలి గుంజలేస్తాడు. ఇదే రాజకీయం. మరి పోసాని కృష్ణమురళి పరిస్థితి ఎలా ఉండబోతుందంట? అంటే హార్ట్ అటాక్ వచ్చిందని విన్నాను నేను ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. నేను ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. నా ముందు కూర్చున్నటువంటి వ్యక్తి నిజం. ఇప్పుడు ఒకటమ్మా, స్క్రీన్ మీద ఉన్న పోసాని వేరు, గుర్తుపెట్టుకోమ్మా. స్క్రీన్ మీద ఉండే పోసాని వేరు, అవుట్ ఆఫ్ ద స్క్రీన్ ఉండే మనిషి వేరు. మైకు చేతికి వచ్చిందా ఆ మనిషి వేరు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే. జాగ్రత్తగా చూసుకో, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే, అందులో అనుమానం లేదు. ఎందుకని? తను మాట్లాడేటప్పుడు పులి స్టాప్ ఉండదు, కామా ఉండదు, మాట్లాడుతూనే ఉంటాడు. కాకపోతే చిత్తచాంతల్యమో పైచ్చ ప్రకోపమో అనుకొని వాళ్ళ చిబావదలకి అంటే బాగుండేది. కానీ వీళ్ళేం చేశారు? నేరుగా కాకుండా, అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చేసిన దానికి ఇవాళ వాడిని అరెస్ట్ చేశారు. రేపు ఇంకా అవుతాయి. ఈ సంవత్సరం అంతా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అనేకమైన విధాలుగా పవన్ కళ్యాణ్ బాబుని కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబుని కానీ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నా ఏరి తీసుకొని వస్తారు. రెడ్ బుక్ పాలనేనా? రెడ్ బుక్ గ్రీన్ బుక్ ఏ బుక్ అయితే నాకెందుకు? ఇప్పుడు రెడ్ బుక్లో ఏమన్నా ఆనాడే రోడ్డు మీద కూర్చున్నటువంటి సమయంలో లోకేష్ బాబు చెప్పడం జరిగింది, తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళది ఇందులో ఉంది లిస్ట్ అని. ఇప్పుడు ఆ లిస్టులో ఐఏఎస్లు ఉన్నారా, ఐపీఎస్లు ఉన్నారా, ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, వీళ్ళ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారా, మీడియాలో పిష్టం వచ్చినట్టు వాగిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారుగా. సినిమా వాళ్ళు ఉన్నారుగా, అందరూ ఉన్నారుగా.
కాబట్టి వీళ్ళందరికీ చక్కగా పిలిచి అరటిపండు తాంబూలం ఇస్తారు. అందులో అనుమానమే లేదు. ఎందుకు ఊరుకుంటారమ్మా తల్లి జోలికి వస్తే? ఎందుకు ఊరుకుంటారమ్మా పుట్టుక జోలికి వస్తే? ఎందుకు ఊరుకుంటారమ్మా వంశం జోలికి వస్తే? తప్పు కాదా? ఏది తప్పు? హింసించడం. ఇప్పుడు అంటే వీళ్ళకి అధికారం ఉందని వీళ్ళని హింసించడం ఎంత? అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. నేను ఇందాక అదే అన్నా, కొడుకు క్యాంపుకి వెళ్ళాడు, ఇక దీని సంగతి నేను చూస్తా అంటుంది అత్త. మా ఆయన లేడు ఇంట్లో, ఇక చూడు నేను మా అమ్మతో కలిసి మా అత్తగారిని ఆడుకుంటా అనుకుంటుంది. ఇది చివరికి ఇద్దరు ఏంటి కొట్టుకు తెస్తారో అరుచుకు తెస్తారో, కోపాలు వస్తాయి, ఇది కొంపలో ఉంటుంది, ఆ అత్తగారింటికి అదే పుట్టింటికి పోతుంది. ఇంతే. ఆ పుట్టిల్లే ఈ జైలు అనుకో, అంతే. వేరే ఏం ఉండదమ్మా. ఈ పాలన ఉన్నంత వరకు అమ్మ ఒక మాట చెప్పనా, కాలచక్రంలో ఇవాళ వీడు రెడ్ బుక్ వేస్తే మన అదేదో మీటింగ్లో అనుకుంటా జగన్ అన్నాడు, నీ దగ్గర రెడ్ బుక్ ఉంటే నా దగ్గర ఇంకో బుక్ ఉంది అని. గుడ్డు బుక్ ఉంది అన్నాడు. ఇప్పుడు రాసుకుని ఆ గుడ్డు బుక్లో అన్ని రేపు ఆయన మొదలు పెడతాడు ఆ పాలన, తెలియదు. కానీ జగన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మరి? బ్రహ్మాండంగా ఉంటుంది. దానికే శుభ్రంగా ఉంటాడు. అప్పుడే ఇంకా వీళ్ళందరికన్నా ఎక్కువ హింసించింది ఆయననే కదా. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు దాన్ని ఏమంటారు, అసుర పాలన వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా వెళ్ళి దాక్కున్నాడు. అసుర పాలన వచ్చినప్పుడు మరి వరం ఇచ్చాడు, తప్పదు. భస్మాసుడి హస్తంలో పరమశివుడు భస్మం అవ్వాలి, కాపాడడానికి శ్రీమన్నారాయణుడు వచ్చాడు. అట్టాగే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పాలనలో ఇటువంటి స్థితిగతులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఉన్నట్టే జగన్ ఉంటాడని ఎలా అనుకుంటున్నావు? ఆఫ్టర్ 10 years అందరికన్నా గొప్ప నాయకుడు కూడా వచ్చుగా, చెప్పలేం కదా. 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉంటారని నువ్వు గ్యారంటీ రాసిస్తావా? సీఎంగా ఉండే అవకాశమే లేదు. 5 ఏళ్ళు ఉంటాడా? ఉండే అవకాశమే లేదు. 5 ఏళ్ళు డౌటే. ఎందుకని? ముందు ఖచ్చితంగా ఆయన వయసుకి తగిన విధంగా ఆయన ఉండట్లేదు. వయసుకి మించి కుర్రాడిలాగా విపరీతమైన పర్యటనలు, విపరీతమైన మీటింగులు, సభలు, అవి ఇవి విస్తృతంగా చేస్తున్నారు. ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుంది. ఎవరు అనుకోకపోయినా ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుంది. అప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం. ముఖ్యమంత్రి ఎవరంటారు? ఎవరు? ఇక్కడ 5 ఉన్నారు. ఎవరని చెప్తావు? పవన్ కళ్యాణ్. కళ్యాణ్ బాబుకి సీఎం అయినా ఏం ఆశ్చర్యం లేదు, ఏమీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తొలుత కళ్యాణ్ బాబుకి మాత్రమే ప్రథమ పీట వెయ్యాలి అనేది. ఏంటి? కొడుకు ఒప్పుకుంటాడా? డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరున్నారు? కళ్యాణ్ బాబు ఉన్నారు. లోకేష్ ఎందుకు కాదు? ఆ రోజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, మందిలో ఎక్కడ కూర్చున్నా మనవాడైతే పదార్థాలకు కొదవా. లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలని సోషల్ మీడియాలో గట్టిగా వార్ జరుగుతుంది. అంటే ఇటు జనసేన సోషల్ మీడియాలో వారు జరిగితే సరిపోదు. వాంకెడ్ స్టేడియంలో ధోని కొట్టిన సిక్సర్ లాగా నరేంద్ర మోడీ నిర్ణయించాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అయితే టీడీపీ వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇష్టం. మొన్న అసెంబ్లీలో ఏమన్నారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్డీఏ కూటమి ఇంకో 15 ఏళ్ళు ఉంటుందని అన్నాడే తప్ప, ఈ విడత నేను, తర్వాత విడత మా బాబు, తర్వాత విడత మా అమ్మాయి అని అనలేదే. 15 ఏళ్ళు ఉంటుంది అని అన్నాడు కానీ సీఎం పేరు ప్రస్తావన చేయలా. బాలకృష్ణ, లోకేష్ ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ సీఎం అయితే? ఇప్పుడు ఇక్కడ కూటమికి బలం ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. అసలు తెలుగుదేశం పార్టీకి ఎన్ని వచ్చాయి? 130 పైచీలకు వచ్చాయి. మన జనసేనకి ఎన్ని వచ్చాయి? 21 వచ్చాయి. ఎవరి పేరు మారుమోగుతోంది? ఎవరి చుట్టూ తిరుగుతోంది? ఆంధ్ర రాజకీయం ఎవరిని చూపిస్తోంది? మరి ఎందుకని? ఎందుకు కాకూడదు? గేమ్ చేంజర్ రామ్ చరణ్ అమ్మా, గేమ్ చేంజర్ రామ్ చరణ్. ఇక్కడ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వంలో గేమ్ క్రియేటర్ ఇస్ ద కళ్యాణ్ బాబు. గేమ్ క్రియేటర్ ఇస్ ద కళ్యాణ్ బాబు. నో వన్ కెన్ టచ్ హిమ్ అంటిల్ అన్లెస్ నరేంద్ర మోడీ విల్ డిసైడ్. ఇది అందరికీ తెలిసిందే. ఎవరన్నా మాట్లాడతారా? ఈ మూర్ఖపు ముండా కొడుకు, ఈ పచ్చి యథార్థవాది మాట్లాడతాడు. వీడికి ఏం భయం? గురుగారు మీకు అంటే ఆన్ లైవ్ లో నేను అడుగుతున్నాను, కోపం వచ్చినా పర్లేదు మీకు, మీరేమైనా పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఎవరు? మీరు. నారసింహుడి ఫ్యాను, సీతమ్మ ఫ్యాను. నాకు ఫ్యాన్ అయినా, ఏసీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, ఏదైనా ఆ రెండే, ఇంకా ఎవరూ లేదు. నాకు కళ్యాణ్ బాబు మీద పిచ్చి కోపంగా ఉంది. నీ మటుకు నువ్వు పోయి రాజకీయాల్లో ఉన్నావు, నీ మటుకు పోయి నువ్వు అక్కడేదో చేస్తున్నావు. సినిమాలన్నీ చంకనాగిపోతున్నాయి. చక్కగా సంవత్సరానికి 2 బంగారం లాంటి సినిమాలు వచ్చేవి, పోయినాయిగా. ఇప్పుడు ఎవడున్నాడు సినిమాలు చేసేవాడు? ఏ సినిమాలు ఆడితే వస్తున్నాయి? ఏమున్నాయమ్మా? తన సినిమాలో ఒక మీనింగ్ ఉంటుంది, ఒక సందేశం ఉంటుంది. ఏమీ లేదు. బొడ్డు కిందకి అరబెత్తుడు చీరలు కట్టి పాటలు చూపిస్తున్నారు. ఆ పాటలు కూడా సరిగా ఉండి చావట్ల.
సంగీతం లేదు, ఏమీ లేదు. అన్ని చక్కగా చూపించిన గేమ్ చేంజర్ ఏమో సర్వనాశనం అయిపోయింది. ఏమీ లేకుండా బొడ్డు మీద చెయ్యి పెట్టి ముందుకు లాక్కున్న మా డాకు మహారాజా ఏమో బ్రహ్మాండమైన హిట్ అయింది. ఏం చేయమంటావు? కళ్యాణ్ బాబు సినిమాలు చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు లేరా? బొచ్చడు మంది ఉన్నారు. ఓజీ సినిమా ఏది ఎలా ఉంటదంటారు? అదో మరో సెన్సేషన్ అమ్మా. అది అడగాల్సిన పనే ఉంది. హరిహర వీరమల్లు బ్రహ్మాండంగా ఇప్పుడు అదే చెప్తున్నా, ఆకలిగా బాగా ఆకలిగా ఉన్న సింహానికి జింక కాదు, గేదె కాదు, దున్నపోతు దొరికినా ఎముక మిగలదు, అలా తింటుంది. అలాగే కళ్యాణ్ బాబు అభిమానులకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అగ్నిపర్వతం లోపల ఉంది. ఆ సినిమా వస్తే తెరలే చించుతారో కుర్చీలే పీకుతారో తెలియదు, కానీ ఆ రెండు అత్యంత అద్భుత విజయాలు కొనసాగుతాయి. ఎందుకని? సినిమాలే లేచావు, సినిమాలే లేవు ఇప్పుడు. అంటే బేసిక్ గా మీరు అన్నమాట 100% మళ్ళీ నిజమైంది. సంక్రాంతి టైంలో వచ్చిన ప్రతి సినిమా చెప్పానుగా, అదే జరిగింది. దాని తర్వాత చిన్న సినిమాలు హిట్ అవుతాయి అన్నారు. ఎస్, మీరు అన్నమాట నిజం. ప్రదీప్ రంగనాథం సినిమా, ఇది మన డ్రాగన్ సినిమా మంచి హిట్ అయింది. అలాగే సందీప్ కిషన్ మజాక ఒక మోస్తరుగా అయితే ఆడుతుంది ప్రెసెంట్. లేదు, అది ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మజాక ఖచ్చితంగా. ఈ చిన్న సినిమాలన్నీ బాగా డబ్బులు సంపాదిస్తే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 3 సంపాదిస్తారు వాళ్ళు. నేను ఎప్పుడో చెప్పాను, ఇది ఇవాళ కొత్త ఉంది నాకు. ఏదైనా గురుగారు మీరు చెప్పింది జరగల, ఒక్కటి చెప్పు నాకు, ఒక్కటి ఉందా నీ దగ్గర? ఇది జరగలేదు మీరు చెప్పింది, ఇది అబద్ధమైందని ఒక్కటి చెప్పు. నా దగ్గర ఆన్సర్ లేదు, ఖతం అయిపోయా. ఇది నారసింహుడి బిడ్డ, ఇది నారసింహుడి బిడ్డ. నా నాన్న అనుగ్రహంతోనే ఏదైనా సేవ చేస్తున్నా, నా నాన్న అనుగ్రహంతోనే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? బానే ఉంటుందమ్మా. ఆయనకే అంటే పొట్ట వచ్చేసిందని అదని ఇది మరీ బాగుంది. ఇప్పుడు వచ్చిన పొట్ట చూస్తున్నారు కానీ ఆనాటి నుంచి తను పడిన కష్టాన్ని ఎందుకు చూడట్లా? ఈజ్ అ మార్షల్ ఆర్ట్స్ పర్సన్ అమ్మా, మామూలు మనిషా? పొట్ట తెచ్చుకోవడము తెలుసు, తగ్గించడము తెలుసు. అక్కడ బాంబే బాలీవుడ్లో అమెరికాన్ ఉంటే ఇక్కడ ఆంధ్రావుడ్లో కళ్యాణ్ బాబు ఉన్నాడు. అమ్మ ఒక్క మాట చెప్పనా, పొట్ట నా మట్ట అని అంటారు కొంతమంది. ఆ పొట్టతో మనకి సంబంధం లేదు, మనిషితోనే సంబంధం, మనిషితోనే సంబంధం. ఆ మనిషి నిర్ణయించుకుంటే, అమ్మ బండ్లు కాదు కదా, మనుషులు వెళ్ళలేని చోటికి కూడా ఆ మనిషి వెళ్ళి సేవ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సేవ చేశారు. అంతకన్నా ఇంకా అసలు చాలా చాలా మూలలకు వెళ్ళాడు. మరి నిత్యం ఏసీలో ఉండేటటువంటి మనిషి ఎలా వెళ్ళగలిగాడు? ఎలా వెళ్ళి సేవ చేశాడు? చిరంజీవి పరిస్థితి ఏంటంటారు గురువు? ఏముందమ్మా, చక్కగా ఉంది. ఆయనకే హెల్త్ పరంగా ఏముంది? పాలిటిక్స్ లోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? పాలిటిక్స్ రాజకీయాలు చేయరు కానీ రాజకీయపరమైన హోదా ఉంది. అది ఇప్పుడు మళ్ళీ ఇది అడుగుతావేమో, రాష్ట్రపతి, గవర్నరా, పార్టీ ప్రెసిడెంటా? నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఏ రాష్ట్రానికో గవర్నర్గాను పంపించవచ్చు, రాజ్యసభ ఇచ్చి మంత్రి చేయొచ్చు. చిరంజీవి గారు అన్నారు నేను ఇంకా రాజకీయ యాగంలోకి రాను అని. కానీ అభిమానులు కోరుకుంటే, అందరూ కోరుకుంటే తప్పదుగా, తప్పదు. కానీ యోగం అయితే ఉంది. అంటే మళ్ళీ మినిస్టర్ అయ్యే యోగం ఉందా? అదేనమ్మా చెప్పేది. నువ్వు తిప్పి తిప్పి అడిగినా, మడత పెట్టి కుర్చీని చెప్పినా, ఏది చెప్పినా కూడా నా మాట చాలా ఖచ్చితంగా ఉంది. నరేంద్ర మోడీ గారు ఆహ్వానిస్తే మాత్రం నువ్వు అనే ప్రశ్న చిరంజీవి గారి దగ్గర నుంచి రాదు. నువ్వు రాసుకో, చిరంజీవి గారి దగ్గర నుంచి రాదు. రేపు అందరూ కలిసి ముక్తకంఠంతో నువ్వు కూర్చోవాలి అంటే అందరి మనసు బాధ పెట్టలేక ఆయన అడుగు వేసినా వేస్తారు. ఎందుకని? అభిమానుల కోసం బ్రతుకుతున్న మనిషి అభిమాన ధనాన్ని పోగొట్టుకోలేడుగా, అంతే కదా.